ఏషియా కప్లో క్రికెట్ కంటే కూడా ఆఫ్ ఫీల్డ్ న్యూసే ఎక్కువ వైరల్ అవుతోంది. కానీ ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీ శ్రీలంకన్ క్రికెట్కి జరిగింది. వివరాల్లోకి వెళ్తే 22 ఏళ్ల డునీత్ వెల్లలాగే ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ హెడ్ కోచ్ సనత్ జయసూర్య, హూ ఇస్ వన్ ఆఫ్ శ్రీలంకాస్ లెజెండరీ బ్యాట్స్మెన్, న్యూస్ బ్రేక్ చేశాడు. దట్ ఈజ్ డునీత్ వెల్లలాగే వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారన్న సంగతి. మ్యాచ్ అయ్యేంత వరకు ఆ విషయాన్ని ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే శ్రీలంకకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ డునీత్ వెల్లలాగే ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ కాబట్టి మ్యాచ్ అయ్యేంత వరకు ఆగి ఆ 22 ఏళ్ల కుర్రాడికి సనత్ జయసూర్య ఆ న్యూస్ బ్రేక్ చేసిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఇమ్మీడియట్గా ఫ్లైట్ అరేంజ్ చేసి శ్రీలంకన్ క్రికెట్ టీమ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తనతో సనత్ జయసూర్య దగ్గరుండి డునీత్ వెల్లలాగేని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించడమే కాకుండా సురంగా వెల్లలాగే, ఎవరైతే డునీత్ వెల్లలాగే వాళ్ళ నాన్నగారు ఎవరైతే చనిపోయారో ఆయన గురించి ఒక చిన్న స్టోరీ. హీ ఈజ్ ఎక్స్ శ్రీలంకన్ క్రికెటర్, కానీ శ్రీలంకన్ నేషనల్ టీమ్ని రిప్రజెంట్ చేయలేకపోయినా, నేషనల్ సైడ్లో ఆడలేకపోయినా, లోకల్ మనకెట్లా రంజీ ఉంటుందో అలా అక్కడ లోకల్ డొమెస్టిక్ క్రికెట్లో తనదైన ఒక ముద్ర వేసుకున్నాడు. అందుకనే తను చేయలేకపోయిన ఆ డ్రీమ్ని తన కొడుకు ద్వారా హీ వాంటెడ్ టు లివ్ త్రూ. అందుకనే డునీత్ వెల్లలాగే ఒక క్రికెటర్గా తయారు చేయడమే కాకుండా మోర్ ఇంపార్టెంట్లీ హీ మేడ్ హిమ్ అన్ ఆల్రౌండర్. డునీత్ వెల్లలాగే డెబ్యూ చూసుకున్నట్లయితే 2022లో న్యూజిలాండ్తో డెబ్యూ చేశాడు. డెబ్యూతోనే ఎంతో టాలెంట్ ఉంది అని శ్రీలంకన్ సెలెక్టర్స్కి, క్యాప్టెన్కి, కోచ్కి అందరికీ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్దగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోయినా ఛాన్స్ వచ్చిన ప్రతిసారి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు డునీత్ వెల్లలాగే. ఇంత ఒక హార్ట్ బ్రేకింగ్ ట్రాజడీ మధ్యలో కూడా డునీత్ వెల్లలాగే ఇమ్మీడియట్లీ హీ వాంట్స్ టు ట్రావెల్ బ్యాక్, అంటే అక్కడ ఫార్మాలిటీస్, రిచువల్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కి రెడీ అవుతున్నాడు. ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ సెలెక్షన్ అని ఆల్రెడీ సనత్ జయసూర్య అండ్ ద క్యాప్టెన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండ్ అ టేల్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ లవ్ ఫర్ యువర్ కంట్రీ. సో డునీత్ వెల్లలాగే కోసమన్నా శ్రీలంక ఫైనల్స్కి వచ్చి ఏషియా కప్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అందరం కోరుకున్నాం.